కేంద్ర కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతుంది బనకచెర్ల పైన. బనకచెర్ల గురించి అసలు సింగిల్ ఎజెండానే మీరు ఎందుకు తీసుకున్నారు? దీనికేమో తెలంగాణ ప్రభుత్వం ససైమిరా అంటోంది. సురేష్ గారు చెప్పినట్టు వ్యవసాయం కానీ జలాల్లో కానీ అసలు మేమే నెంబర్ 1, మీరేమీ చేయలేదు, ఏటీఎంలో వాడుకున్నారు పోలవరాన్ని అని చాలా విషయాలు మాట్లాడారు, మీరు విన్నారు. వాళ్ళు పోలవరం మంచిగా చేసి ఉంటే, అంత ప్రాజెక్టులన్నీ గట్టుంటే ఈరోజు 11 సీట్లు ఎందుకు వస్తాయండి? ప్రజల తీర్పే కదా ఏదైనా కూడా. ప్రజలు అల్టిమేట్ గా ప్రజలు ఇచ్చినటువంటి విజయం చూడాలి కదా ఏ రకంగా ఉందనేది. రెండోది, ఆ పార్టీకి నైతికంగా ప్రతిపక్షంగా సలహాలు సూచనలు ఇచ్చే బాధ్యత కూడా లేదండి. చూస్తున్నాం మనం గత 2 నెలలుగా వాళ్ళు ఏం చేస్తున్నారు. ఒక పక్షంగా అసలు వాస్తవంగా బనకచెర్ల మీద వాళ్ళు నెగిటివ్ మాట్లాడకూడదు. అది వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఉన్నప్పుడే దాన్ని సర్వే చేసి ఫైల్ తయారు చేసి సీఎం గారి దగ్గర సమర్పించారు. వాళ్లే కంపెనీకి ఇచ్చి ఈ బనకచెర్ల అసలు గోదావరి జలాలు అనుసంధానం చేయాలన్నది ఎవరు? అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు? అబ్బా, కేసీఆర్ గారి యొక్క హృదయం పెద్ద హృదయం, అట్లాంటి హృదయాన్ని నేను చూడలేదు, మనకి గోదావరి జలాలు మనకి ఆంధ్రప్రదేశ్కి ఇస్తా అన్నాడు, తెలంగాణ భూభాగం నుంచి ఇస్తా అన్నాడు, 2 లక్షల కోట్లు ఖర్చు అయితే చిరసగం పెట్టుకుంటామన్నాడు అని చెప్పింది ఎవరండి? ఎస్, రాజకీయాలు పక్కకు పెడితే గోదావరి జలాలు అనుసంధానం చేస్తేనే తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా నదీ జలాలు దొరుకుతాయి. ఎందుకంటే కృష్ణాలో లభ్యత తక్కువ మనకి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల, నేను చెప్తా ఆ సబ్జెక్ట్కి వస్తా, బనకచెర్ల ఏ విధంగా స్టార్ట్ చేశారో ఇవాళ తెలంగాణ కూడా ఆలోచిస్తుంది. ఇచ్చంపల్లి దగ్గర నుంచి గోదావరి జలాలని నాగార్జున సాగర్ ఇటు శ్రీశైలానికి తీసుకెళ్లాలని, అంటే ఇక్కడ కృష్ణా జలాలకు అనుసంధానం చేయాలని. దేని కొరకు ఇదంతా? రైతాంగం కొరకు. ప్రతిదీ రాజకీయాలు చూడొద్దు. రెండోది, బనకచెర్ల అసలు పోలవరం చెప్పుకునే అర్హత మీకు ఎక్కడదండి? చంద్రబాబు నాయుడు గారు ఏమీ లేని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అయ్యి 73% కంప్లీట్ చేసిన ఆయన ఒక 10% కూడా కంప్లీట్ చేయలేకపోయినారు. మీరు ఏం చేశారండి? డయాఫ్రమ్ కొట్టకపోతే కనీసం దానికి ముందు చూపు లేదు. ఒకవేళ ఈ ఇంజనీరింగ్ వల్ల ఏమైనా కొట్టకపోయినా మళ్ళీ దాన్ని బాగు చేసిన లక్షణాలు లేవు. ఏది చేయలేదు. ప్రజలంతా చూశారు ఇదంతా. ప్రతి విషయాన్ని, రాజధాని విషయాన్ని కానీ పోలవరం విషయాన్ని కానీ మీరు చేసిన అప్రజాస్వామిక చర్యలు కానీ ప్రజలంతా చూశారు. ఇక నేను బనకచెర్ల విషయానికి వస్తున్నా. బనకచెర్ల అనేది కృష్ణా జలాలకి అనుసంధానం చేయటం, నదీ జలాలు అనుసంధానం చేయటం, ఇటు పెన్నాలో కలపటానికి కానీ ఇటు కృష్ణాలో కలప. ఎందుకు అంటే ఒక్కసారి సబ్జెక్ట్ చెప్పాలి మేడం దీనికి. పోలవరం బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో యాక్చువల్గా ఈవెన్ తెలంగాణ కూడా, తెలంగాణలో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా 2 నుంచి 3,000 టీఎంసీ సముద్రంలో కలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వీటిని అనుసంధానం చేసుకుంటేనే అని అన్నారు. దాంట్లో భాగంగానే పోలవరం నుంచి బ్యాక్ వాటర్ ఏదైతే సముద్రంలో కలుస్తుందో దాన్ని 200 టీఎంసీలు ఇక్కడ తీసుకుంటున్నారు. సరే, తెలంగాణకి ఎందుకు అబ్జెక్షన్ ఉండేది నేను చెప్పగలను. దేనికి అబ్జెక్షన్ అనేది? తెలంగాణ అబ్జెక్షన్ ఇక్కడ వేరే ఏంటంటే వాళ్ళు జలాలు కేటాయించలేదు కాబట్టి విభజన చట్టంలో షెడ్యూల్ 9 ప్రకారం ఏ రాష్ట్రం ఏదన్నా పట్టుకున్నా సరే పర్మిషన్లు తీసుకోవాలని తప్పకుండా. మిత్రుడు, వైసీపీ మిత్రుడు మాట్లాడుతున్నాడు. సబ్జెక్టు కరెక్షన్ తెలుసుకోమనండి. ప్రతిదానికి అప్లై చేసింది బనకచెర్ల మీద. ఎప్పుడైతే డిపిఆర్ తయారైందో ట్రిబ్యునల్, గ్రీన్ ట్రిబ్యునల్కి అప్లై చేసుకున్నారు, ప్లస్ ఇంకోటి గోదావరి బోర్డుకు అప్లై చేసుకున్నారు. వాళ్ళు కూడా మొన్న ఏం చెప్పారంటే ఇవన్నీ పర్మిషన్స్ వచ్చినాక కట్ అయిన మీరు ఇప్పుడే ముందుకు వెళ్ళకండి. డిపిఆర్ రిజెక్ట్ కాదు, దాన్ని రిజెక్ట్ అన్నారు. సబ్జెక్ట్ కరెక్షన్ నేను మాట్లాడి నోట్ చేసుకోండి పాయింట్స్, మధ్యలో డిస్టర్బ్ చేయండి. ఇవాళ డిపిఆర్ లో కూడా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిందంటే నికర జలాలు కాకుండా ఓన్లీ వరద జలాలు మాత్రమే వచ్చే, ఆ వరద వచ్చే 4-5 months లో మేము రోజు 2 టీఎంసీలు లెక్క 5 టీఎంసీలు లెక్క 200 టీఎంసీలు నిల్వ చేస్తాం అన్నారు. అయితే ఇక్కడ అంటే తెలంగాణ ఎందుకు అబ్జెక్షన్ పెడుతుందంటే, నేను దీనికన్నా ముందు ఇంకోటి చెప్పాలి. కావేరీ కర్ణాటక జల వివాదం ఒకటి ఉందండి. ఇవాళ వాళ్ళు ఎప్పుడూ ప్రాజెక్టు కట్టిన తర్వాత ఇప్పటికీ కర్ణాటక నుంచి నీళ్లు వదలాలంటే మాకు నికర జలాలు రావాలంటున్నారు.
ఇదే బేస్ రాబోయే తరాలకు కూడా వస్తుందని చెప్పి తెలంగాణ ఆందోళన చెందుతుంది. అయితే దానికి ఆ ప్రాజెక్ట్ లో వాళ్ళు డిపిఆర్ లో వరదొచ్చే జలాలను పెట్టలా కావేరీ దాంట్లో. కానీ ఇక్కడ వేరే దెర్ ఇస్ సమ్ డిఫరెన్స్ ఇస్ దేర్. ప్రతిదీ కామన్ గా మాట్లాడొద్దు. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిపిఆర్ లో కేవలం వరద వచ్చినప్పుడు మాత్రమే ప్రాజెక్టు నింపుతామని క్లియర్ గా డిపిఆర్ లో ఇచ్చింది. దెర్ ఇస్ నో అబ్జెక్షన్ ఎట్ ఆల్. ఎందుకంటే వరద వచ్చినప్పుడు ఈవెన్ తెలంగాణ ప్రాంతం నుంచి భద్రాచలం నుంచి వచ్చాడ ఈస్ట్ వెస్ట్ కొట్టకపోతాయి గోదావరి జలాలకి, అంటే పబ్లిక్ గ్రామాల మీద కూడా పడతాయి. కాబట్టి ఆ వాటిని నిల్వ చేసుకుంటే నష్టం లేదు. రెండవది, ఇలా ఈ వీళ్ళకి అంటే వైసీపీకి నీళ్లు ఎట్నుంచి ఎటు పోతాయి ఎట్నుంచి ఎటు వస్తాయో కూడా తెలియదు. దాంట్లో వాళ్ళు చాలా మంది అప్పుడు పట్టిసీమ పెట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నీళ్లు తీసుకొచ్చి ఇటు కృష్ణా బ్యారేజీలో కలుపుతుంటే ఇట్లా వస్తాయి ఇట్లా ఎట్టెక్కుతాయి అని అన్నారు. సాగర్కి ఎట్లా పోతాయని. కృష్ణా వాటర్ లో పట్టిసీమ నీళ్లు తీసుకొచ్చి కలపటం వల్ల శ్రీశైలం మీద సాగర్ మీద ఫోర్స్ తగ్గితే అటు కర్నూలుకి తీసుకుంటారు, రాయలసీమకి తీసుకుంటారు నీళ్లు. ఈ వాటా మందం అది అప్పుడు ఆ రోజుల్లో చెప్పినాం, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పాల్సి వస్తుంది. బనకచర్ల ప్రాజెక్టు ఈ 200 టీఎంసీలు తీసుకొచ్చి ఇటు నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో, శ్రీశైలం రైట్ కెనాల్లో ప్లస్ అటు పెన్నాకి కనుక తరలించినట్టయితే ఎక్కడ కూడా రైతులకు సస్యశ్యామలం అయితే. రెండోది ఏంటంటే కృష్ణా మీద కూడా ఫోర్స్ తగ్గుతుంది. నాగార్జున సాగర్ నుంచి ఇప్పుడు నీళ్లు తక్కువ వస్తున్నాయి, శ్రీశైలం నుంచి తక్కువ వస్తున్నాయి రైట్ కెనాల్లో. ఎందుకు? కృష్ణాలో వాటర్ లభ్యత లేదు. మనం అందరికీ తెలుసు, తెలంగాణకు తెలుసు, ఆంధ్రాకు తెలుసు ఆ విషయం. అయితే తెలంగాణ మేము కూడా ఇక్కడ తెలంగాణలో ఒక అమెండ్మెంట్, మేము తెలుగుదేశం పార్టీగా తెలంగాణ శాఖగా మేము కూడా ఒకటి పెట్టినాం ప్రభుత్వానికి. అక్కడ వాళ్ళు 200 టీఎంసీలు తీసుకుంటే ఒకవేళ మన నాగార్జున సాగర్ నుంచి కానీ లేకపోతే శ్రీశైలం నుంచి కానీ మనం కొన్ని టీఎంసీలు డిమాండ్ చేయొచ్చు. ఆ రోజు పట్టిసీమలో కూడా 34 టీఎంసీలు డిమాండ్ చేసి తీసుకున్నాం పట్టిసీమ అయిపోయిన తర్వాత నాగార్జున సాగర్ నుంచి. కాబట్టి ఈ రకంగా రెసిప్రోకల్ గా కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఎప్పుడు కూడా బేషన్లు బేషజాలు లేవన్నట్టు కేసీఆర్ గారు బేషన్లు ఎప్పుడు కూడా ఈ కోర్టు ద్వారా, ట్రిబ్యునల్స్ ద్వారా, ఎఫెక్ట్స్ ద్వారా పరిష్కారం కావండి. గతం చూస్తున్నాం, రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అయింది. ఎఫెక్ట్స్ వేశారు, ట్రిబ్యునల్ వేశారు, గోదావరి బోర్డు వేశారు, కృష్ణా బోర్డు వేశారు. ఏ రాష్ట్రానికి పంచారు? 2 రాష్ట్రాలకు ఎక్కువ మంది పంచలేకపోతున్నారు. కాబట్టి ఇది నెగోషియబుల్. నేను ఇక్కడ కేసీఆర్ గారు ఇప్పుడు ఎందుకు ఇది వెతుకున్నారంటే ఆంధ్ర తెలంగాణ వాదం ఉండాలా, దానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఇప్పుడు మద్దతు తెలుపుతున్నాడు మాకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి రాజకీయం కావాలా. ఇక్కడ అక్కడ మళ్ళా ప్రజలు ఇప్పుడు అట్లా లేరండి. ఆంధ్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎవరి డెవలప్మెంట్ యాక్టివిటీ వాళ్ళు దాని మీదనే ఉంది. కానీ ఈ దగ్గర ఈ వాదనల మీద, ప్రాంతీయ తత్వాల మీద 2 రాష్ట్ర ప్రజలు లేరు. రాజకీయ నాయకులు ఉన్నారు. ఇక్కడ అక్కడ రాజకీయ నాయకులు చూస్తారు మళ్ళీ వీళ్ళు ఎట్లా ప్రజల మధ్య వైషమ్యాలు, నీళ్ల మధ్య వైషమ్యాలు తీసుకురావాలా, ఏదో అధికారం చేజిక్కించుకోవాలని. నేను అదే అడుగుతున్నా. కేసీఆర్కి వచ్చిన ఒక్క నిమిషం, కేసీఆర్కి వచ్చిన నష్టమేమీ లేదు. ఆ రోజు ఆయన గోదావరి జలాలు తెచ్చుకుంటేనే బాగా అన్నాడు, రాయలసీమను రత్నాల సీమ చేస్తాను. ఇవాళ బనకచర్ల వల్ల ఏం నష్టం ఉంది? అవి ఇంకోటి మేడం, ఇక్కడ లోయర్ స్ట్రీమ్ లో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, అప్పర్ స్ట్రీమ్ లో తెలంగాణ ఉంటుంది. మనం వదిలిపెట్టిన నీళ్ల సముద్రంలో కలుస్తుంటే వాళ్ళు తీసుకున్నారు. ఇంకోటి కూడా చెప్పారు, మీరు గోదావరి మీద ఎన్ని కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదని. వీళ్ళు తెలంగాణలో కొంతమంది ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ అబ్జెక్షన్ పెట్టారు మా ప్రాజెక్టుల కంటే. డెఫినెట్ గా 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత దెర్ ఇస్ నో అబ్జెక్షన్. అది ఆ లెటర్ ఏమున్నాయంటే మీరు పలాను ప్రాజెక్టులు కడుతున్నారు, వీటికి కావాల్సినటువంటి డిపిఆర్ ప్రకటించండి అని పెట్టారు. రెండోది పర్మిషన్ అంటుండు మిత్రుడు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో ఈ 30 రాష్ట్రాల్లో ఎక్కడ ప్రాజెక్టులు స్టార్ట్ చేసినా సరే పూర్తి పర్మిషన్, సిడబ్ల్యూసి పర్మిషన్ కానీ లేకపోతే గోదావరి మనకు వచ్చేసరికి గోదావరి బోర్డు కానీ లేకపోతే కృష్ణా బోర్డు కానీ ఈ పర్మిషన్లు తీసుకొని ఎప్పుడు కట్టలేదండి. ఇవాళ కాళేశ్వరం కట్టినా కూడా జస్ట్ మాకు లాస్ట్ ఇయరే వచ్చింది పర్మిషన్. కాళేశ్వరం ఎప్పుడు స్టార్ట్ చేసినాం? 16లో స్టార్ట్ చేసినాం, 14, 15లో స్టార్ట్ చేసినాం. కాబట్టి ఎనీ ప్రాజెక్ట్, సీతారామ ప్రాజెక్టు మొన్న వచ్చింది. కాబట్టి ఏ ప్రాజెక్టు స్టార్ట్ చేసినా రైతాంగం కొరకు, తాగునీటి కొరకు చేస్తారు. కాబట్టి దెర్ ఇస్ ఎ లైబిలిటీ, అంటే చట్ట ప్రకారం చేయాలి. కానీ తర్వాత వాటి పర్మిషన్స్ వస్తుంటాయి. ఏదైనా సరే ఏ ప్రాజెక్ట్ అయినా డెఫినెట్ గా పర్మిషన్ తీసుకుంటారు. దానికి కావాల్సినటువంటి వేవ్ లెంత్స్ ఏవైతే అడుగుతున్నారో వాళ్ళు అవన్నీ ఇస్తారు. నేనేమంటే ఇక్కడ బనకచర్ల వల్ల తెలంగాణకు కూడా నష్టం లేదు. మేము కూడా తెలుగుదేశం పార్టీగా
తెలంగాణలో ప్రతి గ్రామాల ప్రజలకు వివరించదలుచుకున్నాం. దీన్ని పొలిటికలైజ్ చేశారు. రైట్ రైట్ ఇక్కడ మరింత ఉంది- డిస్కస్ చేద్దాం. దుర్గా ప్రసాద్ గారు చిన్న బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత దీనిపైన మరింతగా డిస్కస్ చేద్దాం. స్టే విత్ us.